తెలిపారు. ఇలా చాలా అంశాలకు సంబంధించి మాట్లాడారు. వీటన్నిటికి సంబంధించి వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు రామ్మోహన్ గారు ఎనలిస్ట్, అలాగే ఎస్కే బాజీ గారు కాంగ్రెస్ లీడర్, మోక ఆనంద్ సాగర్ గారు జాయిన్ అవుతారు టీడీపీ లీడర్. ముందుగా రామ్మోహన్ రావు గారు నమస్తే సార్. నమస్తే నవీన్ గారు, చెప్పండి. సరే, చాలా అంశాలకు సంబంధించి మాట్లాడారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో వైసీపీ ఏ కార్యక్రమం తీసుకున్నా అక్కడ జరుగుతున్న చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. వీటి మీద చర్యలు తీసుకుంటుంటే మాత్రం రాజకీయ కక్ష సాధింపు చర్యలని మాట్లాడుతున్నారు. అందుకనే క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ రెడ్ బుక్ అంటే రాజ్యాంగాన్ని అమలు చేయడమే, ఇంకోటి ఏదో కాదు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో, ఎవరైతే తప్పులు చేశారో వారి మీద చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటున్నాం తప్ప ఎక్కడ కూడా మేము చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరించడం లేదు. గత ప్రభుత్వంలాగా ఎక్కడ వ్యవహరించడం లేదు. ప్రస్తుతం మేము గత ప్రభుత్వంలాగా వ్యవహరిస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బయట తిరిగేవారు కాదు కదా. ఆ రోజున పెద్ద ఎత్తున కేసులు పెట్టారు. ఇలా చాలా అంశాలకు సంబంధించి మాట్లాడారు. సో మీ వ్యూ ఏంటి సార్? మీరేం చెప్తారు, మీ అబ్జర్వేషన్? నవీన్ గారు, మీకు మిత్రుడు బాజీ గారికి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులు నమస్కారం. లోకేష్ ఒక 10 ఏళ్ళ కింద చూసుకుంటే చాలా ఎదిగారు, చాలా సమయం పాటిస్తున్నారు సమస్యలు. ఎందుకంటే లోకేష్ రాజకీయ పరిణితి కూడా పెరిగింది దానికది. కనుక ఎప్పుడు సమస్యల వలయంలో చెప్పుకున్నప్పుడు, లేకపోతే ఏదో ఇట్లాంటి సమస్యలు అధిగమించే క్రమంలో చాలా రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంటుంది. అది స్పష్టంగా స్పీచ్ లో కానీ లేకపోతే వాటి మాట తీరులో కానీ పెరిగింది సమస్యలు. ఈ విషయంలోనే ఏమంటున్నానంటే రెడ్ బుక్, బ్లూ బుక్లు, పింక్ బుక్లు ఇవి మాట్లాడకపోతే నేను మంచిది అంటున్నాను. ఎందుకంటే వాటి పట్ల అందరూ అదే మాట్లాడుతున్నారు. కనుక అధికారంలో ఉన్నప్పుడు ఓ రకంగా, అధికారం లేనప్పుడు మాట్లాడడం వల్ల సమస్య వస్తున్నది. వీటి బుక్ల గురించి మాట్లాడకపోతే మిగతా అంశాల పట్ల నేను లోకేష్ గారితో ఏకీపిస్తున్నాను. లోకేష్ గారు ఏవైతే మన రాజధాని నిర్మాణం గురించి మాట్లాడుతున్నారో, దాంతో పాటు తిరగద్దా అధికారం ఉన్నంతసేపు మనం వారు మాట్లాడడం లేదు కానీ వీరు అడుగుతున్నారు కదా ప్రతిసారి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని అంటున్నారు. కాబట్టి ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏం లేదు, రాజ్యాంగాన్ని అమలు పరచడమే. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి చట్ట ప్రకారం శిక్షలు ఉంటాయి. తప్పులు చేసిన వారు కదా భయపడాలి, మీరెందుకు భయపడుతున్నారు అనేది వారు చెప్తున్నమాట. అయితే అది అందుకని సమాధానం చెప్పాలి కాదంటే, కానీ ఆ రెడ్ బుక్లు కానీ, పింక్ బుక్లు కానీ, బ్లూ బుక్లు కానీ వద్దు అంటున్నాను. ఎందుకంటే అధికారులను బ్లాక్మెయిల్ చేసినట్టయితే అధికారుల పేర్లు కూడా ఉన్నాయి కదా ఇందులో. రాజకీయ నాయకులు పక్కన పెట్టాలి. అంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా అధికార పార్టీ అధికారంలో ప్రభుత్వం ఏమంటే వాళ్ళు మాట్లాడినట్టు చూస్తుంటారు. వాళ్ళు 35 ఏళ్ళు అధికారంలో ఉంటారు అధికారులు అయితే. కానీ రాజకీయ నాయకులు 5 ఏళ్ళు 10 ఏళ్ళు సరే అవకాశం వచ్చినప్పుడు 10 ఏళ్ళు గెలిపిస్తే ఉంటారు. కనుక అందుకని దాన్ని లైట్ గా తీసేస్తూ నేను ఏమంటున్నానంటే ఆయన మిగతా మాట్లాడిన మాటలతో నేను ఏకీపిస్తున్నాను. 28 రేపు 2028 కల్లా అమరావతి నిర్మాణం పూర్తి కావాలి, మంచిది అంటున్నాను నేను. గతంలో చేసిన తప్పు ఏంటంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు మాదే అనుకుంటే మొదటి 5 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేసి ఉంటే అసలు ఈ సందిగ్ధే ఉండేది కదా అంటున్నాను. ఈ 3 రాజధానుల సమస్య వచ్చేది కదా. అయిపోయింది గత జిల్లా సేతుబంధం, దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడైనా సరే, ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, చూశారు కదా. 2 ఏళ్ల తర్వాత నడుస్తున్నది. ఇంకా 2వ దేశ భూసేకరణ జరుగుతుంది. 2వ దేశ భూసేకరణ విషయంలో కూడా ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి చాలా రెచ్చగొట్టి రైతుల గురించి మాట్లాడుతూ రైతుల దగ్గరికి పరామర్శ, రైతులను పిలిపించి మాట్లాడిండ్రు, అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కొంత రైతులు కూడా మళ్ళీ స్థాయికి వచ్చిండ్రు, కొంత విషయాన్ని అర్థం చేసుకుంటారు. మేము స్వచ్ఛందంగా ఇస్తామని చెప్పి నిన్న మొన్న కూడా వైకుంఠాపురం నుంచి మొదటి 7 గ్రామాల రైతులు మళ్ళీ ముందుకు వస్తున్నారు, మంచిది అంటున్నారు. ల్యాండ్ పూలింగ్ అనేది ప్రపంచంలో కొత్తదేం కాకపోవచ్చు, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో 2వది అంటున్నారు. గతంలో తెలంగాణలో ముఖ్యంగా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మెట్రో కోసం మన భగాయితీ భూములు, మన నాగోల్ దగ్గర తీసుకున్న భూములు, అది మంచి ఉదాహరణ. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం, ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున దాదాపు 35,000 ఎకరాలు సేకరించడం, అంటే 29,000 ఎకరాలు గతంలో సేకరించారు. ఇప్పుడు మళ్ళీ ఒక 16 ఎకరాలు సేకరించడం మంచిది అంటున్నాను కాదంటే. కనుక నిన్నటి లోకేష్ ప్రెస్ మీట్ నేను చూశాను, పూర్తిగా ఆహ్వానించదగ్గదే అంటున్నాను. పూర్తి స్థాయిలో వాళ్ళు అన్నారు కనుక రెడ్ బుక్ గురించి మాట్లాడవచ్చు, కానీ మిగతా అంశాల వరకు వస్తే మాత్రం చాలా ఉన్నారు. ఇంకోటి తండ్రి గురించి కూడా మాట్లాడారు. ఆయన క్వాంటం నుంచి మొదలుకొని ఆయన ఏదైతే ప్రణాళిక వారు వేస్తున్నారు దాన్ని ఆచరించడం పని అన్నారు. అది ఆయన అనుకోవకు ఒక రకంగా చెప్పాలని దాని నిదర్శనం నేను అంటున్నాను. చాలా మంచి పని అంటున్నాను. రెండోది ఏంటంటే ఇప్పుడు కులాల పంచాయతీ నడుస్తుంది అక్కడ, వాటి గురించి ఎంత తక్కువ ప్రస్తావిస్తే అంత మంచిది. చూశారు కదా, మనకు ఏదైతే ఒక లాక్డౌన్ బెత్ గురించి, మిస్సింగ్ గురించి మాట్లాడుతున్న క్రమంలో వారు ఎక్కడ వాటిని ప్రస్తావించకుండా కేవలం విషయాన్ని మాత్రం ప్రస్తావించి ఈ విషయాన్ని మాత్రమే మాట్లాడడం మంచిది. తండ్రి అడుగుజాడటం నడుస్తున్నా అంటారు. సరే, రేపు పొద్దున తెలుగుదేశంలో ఎవరు అవుతారంటే అందరికీ తెలుసు. తెలుగుదేశంలో రేపు వారసత్వం లోకేష్ ది అని అందరికీ తెలుసు.
సమస్య లేదంటున్నారు. దానికి అనుగుణంగా తయారవుతున్నారు. ఇంతకుముందు చెప్పాను కదా నవీన్ గారు, మేము ఉమ్, కొత్త 10 ఏళ్ల క్రితం చూసుకుంటే లోకేష్ చాలా ఎదిగారు, మాటల్లో గానీ లేకుంటే చేతల్లో గానీ ఎదిగారు. అది కొనసాగిస్తే మంచిది అంటున్నారు. ఆ వారసత్వం అనేది రాజకీయాల్లో ఎంట్రీకి మాత్రమే పనికొస్తుంది. ఎంట్రీ తర్వాత తనను తాను ప్రూవ్ చేసుకునే క్రమంలో లోకేష్ పనితీరు ఇప్పుడున్నంత పనితీరు బ్రహ్మాండంగా ఉందని నేను యా మీరు చెప్పినట్లుగా చాలా క్లారిటీతో ఉన్నారు అనేది కనిపిస్తూ ఉంది. వారు చెప్తున్న మాటల్లో కావచ్చు, ఆ, అన్ని విషయాల మీద క్లారిటీతో మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం ప్రతీకార రాజకీయాలు చేసేది మా విధానం కాదు, గత ప్రభుత్వం అదే రకంగా వ్యవహరించింది, కానీ ఇవాళ మేము అలా వ్యవహరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు బయట తిరిగేవారు కాదు కదా, చాలా స్వేచ్ఛగా అన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నారు, ఇంకా లా అండ్ ఆర్డర్ సమస్యని సృష్టిస్తున్నారు, అయినప్పటికీ చర్యలు తీసుకోవద్దంటే ఎలా, కొన్ని సందర్భాల్లో చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చట్టాన్ని ఎవరైతే ఉల్లంఘించారో వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చాలా క్లారిటీగా మాట్లాడుతూ వచ్చారు. ఒకసారి నేను బాజీ గారితో మాట్లాడతాను. బాజీ గారు నమస్తే సార్. నమస్కారం అండి.